మన శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి డైరెక్టర్గా బస్వా వెంకటరమణ అని ఆయన దాని డైరెక్టర్గా ఉంటున్నాడు. దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది. ఆ డైరెక్టర్ ఒక స్టూడెంట్ని ఒక వైర్ లాంటి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం, కుర్రవాడు రిక్వెస్ట్ చేయడం, బతిమాలడం జరుగుతుంది. అయినా సరే ఆయన కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ 2 minutes 50 seconds ఒకటి, 46 seconds ఒకటి, రెండు చాలా వైరల్ అయ్యాయి. ఇమీడియట్గా దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేస్తే 2023 డిసెంబర్ 28వ తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మాకు తెలిసింది విచారణలో. అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం, అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకుని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1 Town ఎస్ఐ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఒక మైనర్ కుర్రవాడు, అతను మైనర్ పేరు మేము చెప్పకూడదు, ఆ మైనర్ కుర్రవాడు తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం. అలాగే అతన్ని ఒక రూమ్లో బంధించి అతన్ని అంత చిత్రహింసకు గురి చేశాడు. దాని మీద 1 Town సిఐ గారు ప్రత్యేకంగా ఇతను ఎలాగైనా పట్టుకోవాలని అతను రాత్రి అంతా కూడా ఎఫర్ట్ చేయడం, ఆయన ఎఫర్ట్స్ మూలంగా నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తే అతని ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు, దానికి లైసెన్స్ లేదు, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఐ కాలేజీ ద్వారా చదువుతున్నారు, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి ప్రాపర్ లైసెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ నడపడం అనేది కూడా నేరమే. దాని మీద కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ పంపించి డిపార్ట్మెంట్ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనే మీద వారికి రిపోర్ట్స్ పంపించారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో, ఉమెన్ గర్ల్స్ ఉన్నటువంటి హాస్టల్లో బెడ్రూమ్స్ ఏరియాలో ఉన్నటువంటి డార్మెటరీలో సీసీ కెమెరాస్ ఉన్నాయని, దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇప్పుడైతే కెమెరాస్ లేవు. ఆ రోజు ఏ రోజైతే మనకు తెలిసిందో ఆ రోజైతే ఉన్నాయి, బట్ అందులో ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అప్పుడు ఎటువంటి కేసు కట్టలేదు. అందరూ కూడా ఏంటంటే వాళ్ళు వస్తువులు పోతనే ఉద్దేశంతో వాళ్ళ పర్మిషన్ తోటి, పేరెంట్స్ పర్మిషన్ తోటి కెమెరాలు పెట్టారన్నారు. బట్ అది చట్టవిధంగా నేరం కాబట్టి కెమెరాలన్నీ కూడా అప్పుడే తీయడం జరిగింది. అలాగే అతని మీద ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి లోగోలు వాడుతున్నాడని, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి జెండాలు కూడా వాడుతున్నాడనేటువంటి ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. దాని మీద కూడా విచారణ చేస్తున్నాం. అది చట్టవిరుద్ధంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అన్న ఇప్పుడు సొసైటీని అలాగే అతను ఈ కుర్రవాడిని మనం విచారణ చేస్తే నేను తెలిసింది ఏంటంటే, గత సంవత్సరం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు బట్టలు కొన్న తర్వాత అక్కడ కొంత దొంగతనం చేయడం జరిగిందని, దాంట్లో కొంత అది కూడా విచారణ చేయడం జరిగింది. అది కూడా అసలు ఏంటన్నది మేము పూర్తిగా విచారణ చేస్తాం. సార్, అతను మాజీ సైనికోద్యోగిని అంటున్నారు కదా, అది నిజమా? అదైతే మాకు అసలు డిగ్రీ కూడా ఏం చదవలేదండి, ఏమి ఇంటర్మీడియట్ తోటి ఆపేసినట్టుగా మాకు తెలిసింది. దాని మీద కూడా విచారణ చేస్తాం. ఇప్పుడు సంస్థను క్లోజ్ చేస్తారు కదా సార్, 2 వారాలు మెయింటైన్ చేస్తారు. మేము ఇప్పుడే మీకు చెప్పాము, మా చట్ట పరిధిలో ఉన్నటువంటి చర్యలు మేము తీసుకుంటాము. ఇన్స్టిట్యూషన్లో లైసెన్స్ లేకుండా నడిపినందుకు కన్సర్న్ అథారిటీస్కి మేము రిపోర్ట్ రాస్తాము. కన్సర్న్ అథారిటీస్ విల్ టేక్ యాక్షన్. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్ మూసేయడాలు, తెరవడాలు అనేది మా చట్ట పద్ధతిలో మా చేతిలో ఉండదు. దానికి కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి. వాళ్ళు మేము రాసిన రిపోర్ట్లో వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. సార్, గతంలో ఏమైనా కేసులు కానీ ఫిర్యాదులు కానీ ఏమైనా ఉన్నాయండి. అతను గతంలో కూడా 2 కేసులు మా దృష్టిలోకి వచ్చినాయి. 2 కూడా ఒక చీటింగ్ కేసులు, ఇంకోటి హత్య కేసు. ఆ 2 కేసులు కూడా ఒకటి విచారణలో ఉంది, ఒకటి క్లోజ్ అయిపోయింది.
సార్ ఏంటి కరీంనగర్ నుంచి ఏదో పారిపోయి వచ్చాడు అనేసి అక్కడ నుంచి అక్కడ కూడా reply చేశారు. గాలి పెట్టాడు. అంటే అది మాకు ఇంకా మా దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేస్తాం. పిల్లల భవిష్యత్తు అంటే అక్కడ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత? ఆ పిల్లలు అనేది మేము కంపల్సరీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడానికి మేము రిపోర్ట్ రాసినప్పుడే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ విద్యా విధానాన్ని భద్రత కల్పిస్తూ తగు చర్య తీసుకోమని మేము డిఈఓ గారు కూడా రాయించాం. వాళ్ళందరికీ వేరే కాలేజీ షిఫ్ట్ చేస్తాం. ఆల్రెడీ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కాలేజ్. ఆర్మీ కాలేజ్ సెంటర్ అనేది ఏమి కాలేజీ కాదు అది. వాళ్ళు ఎన్ఆర్ఐ కాలేజ్ ద్వారానే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎన్ఆర్ఐ కాలేజ్ స్టూడెంట్గానే ఉంటారు. ఇప్పుడు లక్షల్లో కొంతమంది జాబులు ఇప్పిస్తారని కూడా చెప్పాడు. ఆ కోణంలో ఏమైనా మరి ఫిర్యాదు రావాలండి. ఫిర్యాదు అయితే లేదు. ఇప్పుడు మా దగ్గర అయితే లక్షల్లో జాబ్లు ఇప్పిస్తామని అన్నట్టుగా ఒక్కరు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. అటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ 3 కేసులు ఉన్నప్పుడు ఇంక 4వ కేసు 5వ కేసు ఏదైనా కడతాం, తప్పకుండా చేస్తాం. ఇందులో ఇంకేదైనా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కూడా తీసుకుంటాం.